జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ మీడియా సమావేశం. సిఐడి విచారణ చేపట్టి రోజాను నగరి జైలుకే పంపిస్తా. వైసీపీ నాయకులు భయపడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు మేం వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల అనంతరం పోలీస్ శాఖ అధికారులు సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. శ్రీరెడ్డిలో వణుకు మొదలై సన్యాసి వేషం వేస్తోంది. పాతాళంలోకి మహామహులే వెళ్లారని రోజా వ్యాఖ్యలు చేశారు. ఆ మహామహులు జగన్, రాజశేఖర్ రెడ్డిలేనా? టూరిజం డిపార్ట్మెంట్ స్కామ్ పై సిఐడి విచారణ జరగబోతా ఉంది. మొత్తం ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మాజీ మంత్రి రోజాని ఆ అధికారులందరం కూడా జైలుకి పంపిస్తాం. ఎందుకంటే ఆధారాలు అవకతవకలు జరిగాయి కాబట్టే అంత పెద్ద వ్యవస్థ ఉన్నదాన్ని టికెట్ రద్దు చేశారు. గతంలో అదే వ్యవస్థలో మధుసూదన్ అనే నెల్లూరు సంబంధించిన వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి చెబితే అతన్ని సస్పెండ్ చేశారు. అంటే టూరిజం మీద మాట్లాడతావా నువ్వు అనేసి అతను సస్పెండ్ చేశారు. నెల్లూరు నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వ్యక్తిని. ఇప్పుడు నేను మాట్లాడిన నన్ను ఏం చేస్తారు? మీకే అయిపోయి సినిమా చెప్తున్నాం కదా. టూరిజం డిపార్ట్మెంట్లో పెద్ద స్కామ్ జరిగింది. మొత్తం బయట పెడతాం. ఖచ్చితంగా ఇప్పుడు టికెట్ క్యాన్సిల్ చేసాం. మినిస్టర్ గారితో మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి సిఐడి కేసు ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చెప్తున్నా జైలు పంపిస్తాం. నగిరి జైలుకే పంపించాలని కోరిక ఉంది నాకు. పంపిస్తా. నగిరికే పంపించాలని కోరిక ఛాలెంజ్ చేస్తున్నాను నేను. నగిరికే పంపిస్తా. నగిరి జైలుకే. ఎందుకంటే టూరిజంలో జరిగిన అవతలను బయట తీస్తాం. మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ శారదాపేట ఇష్యూ కానివ్వండి, టూరిజం ఇష్యూని బాగా పబ్లిసిటీ తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం కదలికలు వచ్చేలాగా తీసుకురావడం అనేది నిజంగా మీడియా ప్రధాన పాత్ర పోషించడం చాలా చాలా సంతోషం. మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై హింద్. భయపడుతున్నారేమో పాపం. అంటే కంప్లైంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఎవిడెన్స్ ఉండాలి కదా. వాళ్ళ పెట్టిన పోస్టుల కన్నా కాదు కదా. వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టేంత కాదు కదా. ఇక్కడ బాధితులు ఉన్నారు. నంబర్ 1, నంబర్ 2 ఇక్కడ బాధితులను సోషల్ మీడియా బాధితులు వైసీపీ గవర్నమెంట్లో మానసికంగా మమ్మల్ని ఎంత వేధించారో ఇక్కడే ఎగ్జాంపుల్. రాష్ట్రమంతా అవసరం మీకు ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోమని చెప్పండి. పోయి కలవమని చెప్పండి. డిఐజీ కలవమని చెప్పండి. డీజీపీ కలవమని చెప్పండి. ఆధారం ఉంటే పోండి. మీ పెట్టి పోస్ట్ కన్నా కాదు కదా. సోషల్ మీడియా వేట మొదలైందన్న ఒక మాటలో చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో తర్వాత పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తాం అనుకుంటున్నాం. సోషల్ మీడియా వేట మొదలైంది. లేకపోతే సోషల్ మీడియా వాడాలంటే అస్యపకలం పోస్టులు, బూతులు, మాటలు, తిట్లు. శ్రీరెడ్డి ఎలా మాట్లాడే మనం చూసుంటాం. ఈరోజు చూసారా? పతివర్త మారిపోయాయి. మా వేషాలు వేసుకొని భక్తురాలుగా మారిపోయింది. అంటే ఒకటి అనేక కామెంట్లు మమ్మల్ని మానసికంగా పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ చిన్న పిల్లల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని. నిన్న రోజా గారు మాట్లాడి చెప్పారు మహామహులే పాతాళంలో వెళ్ళిపోయారని. ఎవరు మహామహులు అంటే? రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఎవరు పాతాళానికి వెళ్ళిపోయారంటే? ప్రజలు అన్నీ చూస్తున్నారు. మీరు చేశారు కాబట్టే 11 సీటుగా పరిమితమయ్యారు. మీరు తప్పులు చేశారు, అవినీతి చేశారు. సోషల్ మీడియాలో మీరు విచ్చలవిడిగా ప్రజలతో ఎన్ని కేసులు పెట్టించారు మా మీద. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే మా ఇంటికి కాపలా, కారు ఎక్కితే పోలీసులు, అన్నం తినాలంటే పోలీసులు, నిద్ర లేస్తే పోలీసులు. అన్నీ చేసింది మీరు కదా. మేమేం చేస్తున్నాం? చట్టం తన పని చేసుకుంటున్నది. మీరు పెట్టుకోండి. కంప్లైంట్లు ఏమవుతుంది? వాస్తవాలంటే పట్టుకుని కేసు కడతారు. థ్యాంక్ యూ.